అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వరకు బంద్ నిర్వహించేందుకు బయలుదేరిన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు స్పందిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపిన ప్రభుత్వ విద్యా సంస్థల వద్ద పోలీసులను మోహరించి బంద్ను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కును కాలరాస్తూ ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. కూడా మరి సిజేపీ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్లో మరి ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ జరిగిందో దానికి సంబంధించి బాధ్యత వహిస్తూ మరి తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ మరి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా గళమెత్తి వాళ్ళ ధర్నా ఏదైతే జంతర్ మంతర్లో ఇవాళ విద్యార్థుల లాఠీ చార్జులు, దాడులు ఇవాళ విచక్షణ రహితంగా జరుగుతున్న సందర్భంలో దానం నిరసిస్తూ దక్షిణాది ప్రాంతాలైనటువంటి ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిన్నటి రోజున ఇవాళ 24న మరి విద్యా సంస్థలు బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ ప్రకటిస్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఇవాళ టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి, పేరెంట్ టీచర్స్ మధ్య జరిగేటువంటి పీఈటీ మీటింగ్ అని చెప్పేసి ఇవాళ విద్యా సంస్థలు బంద్కు వెళ్తే ఇవాళ పోలీసులు కాపలా పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి విద్యార్థికి అన్యాయాన్ని ఇవాళ బీజేపీ సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఇవాళ బాబు కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఒక్కరు కూడా ఇవాళ మాట్లాడిన సందర్భం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అంటే ఇవాళ బాబు, జగన్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అని అర్థమవుతోంది. తక్షణమే మీ వైఖరిని విడనాడాలి, విద్యార్థుల పక్షాన్ని నిలబడాలి, నీటి విద్యార్థుల పట్ల జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. వాళ్ళ నీటికి ఏదైతే గతంలో జరిగిన ఎగ్జామ్కి ప్రతి కోచింగ్ సెంటర్ నుంచి దాదాపు 25 మంది 30 మంది క్వాలిఫై అయితే ఇవాళ మొన్నటి రోజు జరిగిన ఎగ్జామ్లో వాళ్ళ 5 మందే ఇవాళ విద్యార్థులు క్వాలిఫై అయినటువంటి సందర్భంలో దీనివల్ల విద్యార్థులే కాక విద్యార్థి తల్లిదండ్రులు కూడా పూర్తిగా కోచింగ్ సెంటర్లో వేళ్లకు వేలు ఫీజులు కట్టి వాళ్ళ నష్టపోయిన సందర్భం ఉంది. వాళ్ళ విద్యార్థి అంటే కేవలం ఒక విద్యార్థి కాదు, వాళ్ళ విద్యార్థి కనుక కుటుంబం ఆధారపడిందని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ వ్యతిరేక విధానాలను విడనాడుతూ వాళ్ళ కేంద్రంలో అదేవిధంగా ఢిల్లీ జంతర్ మంతర్లో వాళ్ళ విద్యార్థి సంఘాలు, యువత అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా అంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా చిత్రీకరిస్తుందో తెలుసా? వాళ్ళ టెర్రరిస్ట్ అంటుంది, వాళ్ళ దేశద్రోహి అంటున్నారు. అదేవిధంగా ఆర్బన్ నక్సల్స్ అని చెప్పేసి వీళ్ళు మతోన్మాదులు, వ్యతిరేకులు అని చెప్పేసి వాళ్ళ ఈ దేశంలో ఉన్న యువత పైన ముద్ర వేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఏమనాలి ఇవాళ అర్థం కాని పరిస్థితి. తక్షణమే వైఖరిని మారండి. ఈ దేశం ఒకటే బీజేపీ తోటే కాదు, దేశం 140 కోట్ల మందిది అని చెప్పేసి ఈవేళ బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ విద్యార్థుల సంఘం తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా దాదాపుగా 100 నుంచి 150 పేపర్లు ఈరోజు లీక్ అవుతా ఉన్నటువంటి సందర్భం ఉంది. మన రోజున కూడా నీట్ పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో విద్యార్థి యువజన సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, కాకపోతే జనతా పార్టీ కావచ్చు అన్ని కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా కూడా విద్యార్థులను ఈరోజు విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ విద్యార్థులు కాదు, ఎక్కడో ఉన్నటువంటి నక్సలైట్లు అని చెప్పేసి ఈరోజు ముద్ర వేసి ఈరోజు వాళ్ళని చిత్తబాధడం ఇదైతే సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వాళ్ళు కొంతమందిని మాత్రమే 2-3 ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మేము దీని నైతిక బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా.